గ్రానీ చియో సాకురాని అయితే హీల్ చేస్తుంది. గ్రానీ చియో సాకురాతో, సాకురా నువ్వు ఓకే కదా? అప్పుడు సాకురా, అవును నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు గ్రానీ చియో? అది చూసి సాసోరి, విచిత్రంగా ఉందే, ట్రాన్స్పరెంట్ టెక్నిక్ అదేదో అన్నావు కదా, అది వాడితే నువ్వు చనిపోతావు కదా, చనిపోలేదేంటి? అప్పుడు చియో, సాకురా చనిపోలేదు, తనకి కొన్ని గాయాలు మాత్రమే అయ్యాయి, అందుకే నాకేం కాలేదు. అప్పుడు సాసోరి, హో వాట్ ఏ షేమ్ అని అంటాడు. అది విన్నాక సాకురాకి చాలా కోపం వస్తుంది. వచ్చి సాసోరితో, ఏంటి నువ్వు ఇంత దారుణంగా ఉన్నావని ఒక గంటి పంచిస్తుంది ముఖం పైన. అప్పుడు సాసోరి, నువ్వు నీ టైం వేస్ట్ చేస్తున్నావు, ఈ బాడీకి పెయిన్ తెలియదు, నీ చెయ్యికే నొప్పి. ఉమెన్ ఎప్పుడు పనికిరాని పనులే చేయడానికి ఇష్టపడతారు. నా ఓన్ గ్రాండ్ మదర్ చనిపోయినా నేనేం ఫీల్ కాను, నా హార్ట్ కూడా ఈ బాడీ లాగానే. 1000 మందిని చంపాను, అందులో తను ఒకటి. నువ్వు అనుకున్న దానికంటే చాలా సింపుల్ ఇది. అది విని సాకురాకి కోపం వస్తుంది. హ్యూమన్ లైఫ్ అంటే ఏమనుకున్నావు నువ్వు, నీకు ఫ్యామిలీ అంటే ఏంటి అని అడుగుతుంది. అప్పుడు సాసోరి, హే అవి ఒక షినోబి మాట్లాడాల్సిన మాటలా? అప్పుడు సాకురా, వై ఎందుకు ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు? అప్పుడు చియో, ఇక చాలు సాకురా, వాడు అలా అవ్వడానికి కారణం మేమే, మా విలేజ్, మేమే వీనికి అవన్నీ నేర్పించాం. అప్పుడు సాసోరి సాకురాతో, నువ్వు ఈ బాడీని ట్రై చేస్తావా? చేస్తా అంటే చెప్పు, ఇది చాలా సింపుల్, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఈ బాడీ ఎప్పటికీ కుళ్ళిపోదు, పపెట్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉండొచ్చు, మనుషులలాగా వాటికి లైఫ్ స్పాన్ ఏముండదు, ఎంతమందినైనా తయారు చేసుకోవచ్చు, కానీ నీకు కావాలంటేనే. అప్పుడు సాకురా, ఏంట్రా ఎదబా ఎలా ఉన్నాడు అని అంటుంది. అప్పుడు సాసోరి, నేను హ్యూమన్ని, కానీ ఒక పూర్తి పప్పెట్ లాగా మారలేకపోయాను. నేను హ్యూమన్ హార్ట్తో నడిచే ఒక పప్పెట్ని, అటు పూర్తిగా హ్యూమన్ని కాదు, ఇటు పూర్తిగా పప్పెట్ని కాదు. ద ఎండ్ ఈజ్ నియర్, నాకు తెలుస్తుంది. నన్ను డిఫీట్ చేసినందుకు నీకు ఒక రివార్డ్. నీకు ఒరెచిమారు గురించి తెలియాలి కదా, టెరెంచి బ్రిడ్జ్కి వెళ్ళు, అది ఈడెన్ గ్రాఫ్ విలేజ్లో ఉంది. ఈ రోజు నుంచి 10 days తర్వాత ఒరెచిమారు గ్రూప్లో ఒకడు స్పై, వాడు నా కోసమే పనిచేస్తున్నాడు, నేను వాడిని అక్కడ కలుసుకోవాలి. సాసోరి అయితే చనిపోతాడు. అది చూసి సాకురా, నువ్వు చేసావు గ్రానీ చియో, నువ్వు వాడిని ఓడించావు. అప్పుడు చియో, నిజానికి ఓడిపోవాల్సింది నేనే. నా ఫైనల్ అటాక్ని సాసోరి చూశాడు, కానీ ఎందుకో కానీ దాన్ని డాట్ చేయలేదు, దాన్ని తప్పించుకోలేదు, వాడు కొంచెం అప్రమత్తంగా లేడు అని చెప్తూ చియో పడిపోతుంది. అది చూసి సాకురా, గ్రానీ చియో విలేజ్కి వెళ్దాం, నీకు యాంటీడోట్ని నేను తయారు చేసి ఇస్తాను. అప్పుడు చియో, నో వద్దు. అప్పుడు సాకురా, ఎందుకు వద్దు, ఇక్కడ మనం చేయాల్సింది అయిపోయింది, విలేజ్కి వెళ్ళి పాయిజన్కి యాంటీడోట్ చేస్తాను. అప్పుడు చియో, దానికంటే ముందు నేను చేయాల్సింది ఒకటి ఉంది. దేదర నరుటోకై చూసి, ఆ కుర్రోడు సడన్గా సైలెంట్ అయ్యారు, వీళ్ళేం చేయాలనుకుంటున్నారు? నరుటో కకాషితో, కకాషి సెన్సే ఇంకా కాలేదా? అప్పుడు కకాషి, ఓపికతో ఉండు, నాకు నీకున్నంత చక్ర లేదు, కొంచెం టైం పడుతుంది. నరుటో కకాషికై చూసి, ఇది అదేనా నివరగా మాట్లాడేది, దేని గురించేనా, కొత్త షారింగా? అప్పుడు కకాషి అవును అని అంటాడు. అప్పుడు నరుటో ఒక డిఫరెంట్ లుక్ ఇస్తాడు. అది చూసి ఏంటి అని అంటాడు. అప్పుడు నరుటో, నువ్వు చేయలేకపోయినా పర్లేదు కకాషి సెన్సే, నేను ఇది ఫినిష్ చేస్తా అని అంటాడు. అప్పుడు కకాషి, అలాగే చెయ్యు, కానీ నీకు ఛాన్స్ దొరికితేనే. కకాషి అయితే మ్యాంగైకి షారింగాను వాడతాడు. దాంతో దేదరా ఒక చెయ్యి పోగొట్టుకుంటాడు. ఇది ఐ జూచు అని అంటాడు. నరుటో అయితే ఇది చూసి షాక్ అవుతాడు. నరుటో, ఈ జూచు సూపర్గా ఉంది అని అనుకుంటాడు. అప్పుడు కకాషి, ఐ మిస్డ్ ఇట్, వాడు నా నుండి తప్పించుకున్నాడు, స్పేస్ని నేను సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నాను అని అనుకొని మళ్ళీ యూస్ చేస్తాడు. అప్పుడు ఇంకొక చేయి కూడా పోతుంది. ఈ గ్యాప్లో నరుటో రసింగన్తో దేదరపై అటాక్ చేస్తాడు. దాని నుండి ఎలాగో తప్పించుకుంటాడు, కానీ నరుటోనైతే సక్సెస్ఫుల్గా గారాని సేవ్ చేస్తాడు. అప్పుడు నరుటో కకాషితో, కకాషి సెన్సే నువ్వు ఓకేనా? అప్పుడు కకాషి, హా నేను బాగానే ఉన్నాను. దేదరా, నా 2 చేతులు పోయాయి, చివరికి ఇది ఇలా అయింది. ఈ జింజురికిని ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చు, కానీ కకాషితోనే చాలా పెద్ద ప్రాబ్లం. ఇంకా ఇతను ఇటాచిలాగా జూట్సు వాడుతున్నాడు. నరుటో అయితే గారాని రెస్క్యూ చేసి చూస్తాడు, గారా చనిపోయి ఉంటాడు. అప్పుడు నరుటోకి అయితే చాలా కోపం వస్తుంది. నరుటో డేడారీపై అటాక్ చేస్తాడు, చాలా బీభత్సంగా కొడతాడు. నరుటో డేడారీని పిచ్చ కొడతాడు. అప్పుడు దేదారా అనుకుంటాడు, వీడు జింజురికి, అందుకే వాడి పంచెస్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నరుటో నుండి 9 tails చక్ర లీక్ అవుతూ ఉంటుంది. ఇట్స్ బాన్స్, చాలా వేడిగా ఉంది అని అంటాడు. కకాషికి జిరాయ చెప్పింది గుర్తుకొస్తుంది. జిరాయ అంటాడు కకాషితో, చక్ర లీక్ అయినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, 1 tail ఫామ్ అయినప్పుడే ఇది పనిచేస్తుంది అని ఒక సీల్ అయితే చూపిస్తాడు. ఆ సీల్ యూస్ చేస్తే నరుటో నార్మల్గా అయిపోతాడు. అప్పుడు కకాషి, ఇది ఇంత త్వరగా చేయాల్సి వస్తుందని అనుకోలేదు అని ఆ సీల్ అయితే నరుటోపై యూస్ చేస్తాడు.
నరుటో నార్మల్ అవుతాడు. సో గాయ్ టీం అయితే వాళ్ళ డూప్లికేట్స్ని బీట్ చేస్తారు. అప్పుడు గాయ్, నా ఫేస్ వీడికి సెట్ అవుతుంది, వీడు నాలాగే స్ట్రాంగ్గా ఉన్నాడు. కకాషి ఆ సీల్ యూస్ చేసి కకాషి నరుటోతో, నరుటో నువ్వు ఓకే కదా, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. ఈ గ్యాప్లో సాకురా అండ్ చియోన్ అయితే అక్కడికి వస్తారు. సాకురా అంటుంది, ఫైనల్లీ నేను మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు కకాషి, మీకు నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసు? అప్పుడు సాకురా, వాడిని చూసాం గాల్లో ఎగురుతూ ఉండగా కనిపించాడు. అప్పుడు చియో, నీకు కొంచెం కష్టంగా ఉన్నట్టుంది కదా, అదే వీడిని బీట్ చేయడం కొంచెం కష్టంగా ఉన్నట్టుంది కదా అని కకాషితో అంటాడు. నరుటో సాకురాతో, సాకురా మీరు చేశారా? అప్పుడు చియో, అవును, కానీ గారా ఎక్కడున్నాడు? అప్పుడు దేదర్ అనేది అనుకుంటాడు. చాటున జాక్కో నుండి చూస్తూ ఉంటాడు వీళ్ళని. నేను నమ్మలేకపోతున్నాను, సాసోరిని ఈ ముసల్ది చిన్నపిల్ల ఓడించారా? సాసోరి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అతని ఆ పప్పెట్ని యూజ్ చేయడం అతని వీక్నెస్ని సింపుల్గా ఎక్స్పోజ్ చేస్తుంది. ఏది ఏమైనా ఒక ఆర్టిస్ట్ చనిపోయాడు, వాట్ ఎ సాడ్ అని అంటాడు. గాయ్ టీం అయితే దేదర ముందుకు వస్తారు. అప్పుడు గాయ్ నెజీతో, గుడ్ జాబ్ నెజీ. వాళ్ళైతే దేదర మీదకి అటాక్ చేస్తాడు, వాడు తప్పించుకొని పోతాడు. ఇలా అనుకుంటాడు, నేను వీళ్ళందరినీ తప్పించుకోలేను, వీళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు కకాషి గాయ్ టీంతో, అందరూ కేర్ఫుల్గా ఉండండి, వాడు డిస్టెన్స్ నుంచి అటాక్ చేస్తాడు, వాడు బాంబ్స్ని యూస్ చేస్తాడు, అందరు కేర్ఫుల్గా ఉండండి అని వార్న్ చేస్తాడు. అప్పుడు దేదర ఒక చోట ఆగి, మీకు అద్భుతమైన ఆర్ట్ చూపిస్తాను, ఇది ఒక పెద్ద ఎక్స్ప్లోషన్. నెజీ అయితే బ్యాకుకంతో చూస్తాడు. అది చూసి ఇలా అనుకుంటాడు, వాడి చక్ర అంతా ఒక్క పాయింట్కి వస్తుంది. ఓ నో, అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అందరికి వార్నింగ్ ఇస్తాడు.